నమస్తే. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా పైలట్ రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నిలుస్తూ ఉన్నారు. సో గతంలో ఫామ్ హౌస్ వివాదంలో తెర మీద కనిపించినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మరోసారి అదే మోహినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ వార్తా కథనాల్లో హైలైట్ కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు డ్రగ్స్ నివారణకు ఈగల్ని తీసుకొచ్చింది, ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపుతామని చెప్తా ఉంది. అయినప్పటికీ ప్రజాప్రతినిధులే మరి ఈ డ్రగ్స్లో పాల్గొనడం, డ్రగ్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్, ఇదే అంశం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు. సో ప్రధానంగా ముఖ్యమంత్రి లక్ష్యం పెట్టుకున్నారు, ఏదైతే ఈ డ్రగ్స్ రహిత తెలంగాణగా హైదరాబాద్గా మార్చాలని ఒక లక్ష్యంతో ఈగల్ని తీసుకొచ్చారు. బట్ ఒక మాజీ ప్రజాప్రతినిధి ఇవాళ డ్రగ్స్ తీసుకోవడం ఎట్లా చూడవచ్చు? మీరు బీఆర్ఎస్ నాయకులు అంటారు, నేను డిఆర్ఎస్ నాయకులు అంటున్నా. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి, డిఆర్ఎస్ అంటే డ్రగ్స్ రాష్ట్ర సమితి. అంతే. వీళ్ళు ఈ బీఆర్ఎస్ డిఆర్ఎస్ అయింది, ఆ కేటీఆర్ అయ్యిండు, కల్లకుంట డ్రగ్స్ రావు. ఈ విధమైన వ్యవహారాలు చేస్తే వాళ్ళు చేస్తారు. చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు, చిల్లర బుద్ధులు, చిల్లర మన తత్వం. గత 10 సంవత్సరాలు అట్టహాసంగా ఆర్భాటంగా వేరే వాళ్ళు ఇప్పుడు ఆ ఆర్భాటానికి దూరం అయిపోయిన తర్వాత, అధికారం దూరం అయిపోయిన తర్వాత జల్సాలకు అలవాటు పడిపోయి యువత అటు గంజాయికి ఇటు డ్రగ్స్కి బానిస అవుతారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈగల్ అనే ఒక ప్రత్యేక సంస్థను స్థాపించి ప్రత్యేకమైన నిఘా పెట్టించి ఎవరైతే దీనికి బానిసలు అవుతున్నారో, ఎవరు దీనికి ప్రేరేపిస్తున్నారో, ఎవరు దీనికి అది చేస్తున్నారో వాళ్ళని ఉక్కుపాదంతో అంచివేస్తూ ఉంటే ఈ దుర్మార్గులు, ఈ రేవు పాటలు అనుకుంటా, చిల్లర పాటలు అనుకుంటా, చిల్లర వ్యవహారాలు చేసుకున్నట్టు ఈ దుర్మార్గులకు దీనికన్నా పెద్ద వ్యవస్థ కనబడదు. వాళ్ళకు ఎప్పుడు చూసినా ఇదే చిల్లర పనులు. మనము చేసే ప్రతి పనిని సమాజానికి స్నేహితం చేయాలి, ఉపయోగం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ గారు చెప్తా ఉంటే వీళ్ళేంది ఆ తాగుడికి, గాంజాకి, డ్రగ్స్కి ఇప్పుడు అందరూ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినది. ఎందుకు వస్తుంది అంటే గతంలో మీరు చేసినటువంటి వ్యవహారాలు అదే వ్యవహారంతో చేస్తూ ఉన్నారు. నేను కుళ్ళెప్తున్న కేటీఆర్ కానీ రోహిత్ రెడ్డి కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు మీ యొక్క రక్త నమూనాలని, మీ యొక్క ఎంటుకల నమూనాలని మీరు ఇవ్వండి. ఇప్పుడు ఇవాళ మీరు చెప్పినటువంటి అంశమే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పిండు, రేపు అసెంబ్లీలో అడుగుపెట్టే ముందు సో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారో సో మీరు డ్రగ్స్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే అడుగు పెట్టానని ఒక ఛాలెంజ్ని విసిరు. సో ఈ ఛాలెంజ్ను బీఆర్ఎస్ నేతలు స్వీకరిస్తారు అనుకుంటున్నారా? మీరు స్వీకరించాలి, మీకు స్వీకరించాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు రాష్ట్రానికి డ్రగ్స్ సంబంధించిన వ్యవహారాలని ప్రజెంట్ మీరే కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ అదేవిధంగా నాయకులు మన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, అదేవిధంగా రోహిత్ రెడ్డి కానివ్వండి, పాడి కౌశిక్ కానివ్వండి, ప్రతి ఒక్కరు తలసాని శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని ఉన్నారు, ఇందులో భాగమై ఉన్నారు. దానికి కర్త కర్మక్రియ కల్లకుంట్ల తారక రామారావు అలియాస్ కల్లకుంట్ల డ్రగ్స్ రావు. ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది డిఆర్ఎస్ పార్టీ, డ్రగ్స్ రాష్ట్ర సమితి ఇది. ఎందుకంటే యువతని ఏ విధంగా ప్రలోభ చేయాలి, యువతని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి గతంలో మీరు తెలియని వైన్స్ లేవు, 10 ఊళ్ళో బిల్డప్ పెట్టిన మీరే కదా. అదేవిధంగా గాంజాలు మీరే కదా. డ్రగ్స్ని ఎక్కడికి దూరం ఎక్కడనో వేరే రాష్ట్రంలో డ్రగ్స్ని హైదరాబాద్ నడుబోడు తీసుకొచ్చి అటు మన చాక్లెట్లలో ఇటు ఐస్ క్రీమ్లో మీరే కాదా. రేవ్ పార్టీలని ఎవరు ప్రేమించారు? ఎన్నో వ్యవహారాలు మీకు తెలియకుండా మీరు, మీ బావమర్ది ఎన్ని రేవ్ పార్టీలు చేసినారు, ఎన్ని నైట్ చేశారు. ఎప్పుడు కూడా ఏ వ్యవహారం కూడా పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి గత ప్రభుత్వంలో మీరు చేసిన అగత్యాలు అన్నీ కావు దుర్మార్గులారా. 100% దీనికి కర్త కర్మ క్రియ ఉన్నారంటే అది కల్లకుంట తారక రావు మాత్రమే. బాధ్యత చెప్తున్నాము. ఎప్పుడు ఆయన అరెస్ట్ చేయాల్సిందే, కేటీఆర్ని అరెస్ట్ చేసి ఆయన రక్త నమూనాలు సేకరించాలి, వెంట్రుకల నమూనాలు సేకరించి తీరాల్సిందే. ఎందుకంటే 100% ఇందులో కేటీఆర్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇప్పటి వరకు కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు కేసీఆర్ కావచ్చు, ఎక్కడ కూడా స్పందించినట్టు కనిపించట్లేదు. సో ఏం చెప్తారు? పైలట్ రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేయాలని కొంతమంది మీకు పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. కేటీఆర్ని కూడా సస్పెండ్ చేయాలి. కేటీఆర్ దీనికి మూల కారణము. కేటీఆర్ అది పార్టీలో ఉన్నాడు. దీనికి మూల కారణము, మూల బిందువు కేటీఆరే. మీరు నిన్న రాత్రి పార్టీలో ఉన్నాడు కేటీఆర్ అని అంటున్నాడు. సో దానికి సంబంధించిన ఆధారాలు లేవు, మీడియాలో ఎక్కడ కథనం కనిపించట్లేదు, ఒక విజువల్ కూడా బయటకు రాలే. సో బట్టగాల్సి బదలాం చేసే ప్రయత్నమా కాంగ్రెస్? అది కానే కాదు, ఉన్నాడు. ఎందుకంటే నిన్న వ్యవహారాల్లో పాడి కౌశిక్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కేటీఆర్ ఈ 4 వెళ్ళిన అక్కడికి. వాళ్ళని తప్పించడానికే రాత్రి గన్ ఫైర్ అయింది. ఇది పోలీసులు కూడా మంచిగా చేస్తున్నారు, నిర్ధారణ చేస్తున్నారు. మొత్తం ఎవరైతే ఉన్నారో దానిలో ఎవరిని వదిలిపోతే సమస్య లేదు, ప్రసక్తి లేదు.
ఎంత పెద్ద వారైనా ఎంత పెద్ద హోదాలో ఉన్న ఏ వ్యక్తిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. గతంలో కూడా డైలీ సీరియల్ మాదిరిగానే సేమ్ సినీ ప్రముఖులకు సంబంధించిన డ్రగ్స్ షాంపిల్స్ కలెక్ట్ చేయడం వాళ్ళను విచారణ చేయడం జరిగింది. బట్ ఆ కేసు ఎక్కడ పోయిందో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరి వీళ్ళను సంబంధించిన కేసులను తప్పించే అవకాశం ఉందా? ఎంతవరకు మీరు పారదర్శకంగా ఈ కేసులను మీరు ముందుకు తీసుకెళ్తారు అధికార కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ యువత యొక్క భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ మహమ్మారిని ఇప్పుడే అంటారు కదా, మొలకెత్తే సమయంలోనూ దాన్ని తెంచి పారేస్తే తెలంగాణ రాష్ట్ర యువతకు, తెలంగాణ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటున్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈగల్ అనే సంస్థని ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క నిఘా నీళ్లు పెడతా ఉంటే అయినా కానీ దుర్మార్గులు ఏదో చేస్తూ ఉన్నారు. కానీ ఎంత పెద్దవారైనా కూడా నిజ నిర్ధారణ కమిటీలు ఉంటుంది, వ్యవహారం చేస్తాము, ఎవరిని కూడా వదిలే సమస్య లేదు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి ఇది అడ్డు కూడా పడుతుంది. మనం గతంలో ఎన్నో చూస్తాం, గోవా ఉన్నాం, బీహార్ తెలంగాణ అనుకుని ఉండడానికి రేవంత్ రెడ్డి గారు పడుతుంది తప్ప ఇంత కాదు. అయినా కానీ దొంగచాటున గతంలో మీరు చేసిన వ్యవహారాలను ఇంకా కప్పిపుచ్చడానికి ఇంకా అలవాటు పడిన ప్రాణం కాబట్టి, ఈ ప్రాణాలు అలవాటు పడిన ప్రాణం కాబట్టి ప్రతిరోజు ఇంట్లో డ్రగ్స్ తీసుకుని ఈ దుర్మార్గులు ఇప్పుడు రేవ్ పార్టీ అని చెప్పి తీసుకొచ్చిన వ్యవహారాలు చేస్తారు. మీరు చూడొచ్చు ఏమనంటే అవునంటే కుటుంబ సభ్యులు ఏ పార్టీ ఉంటారండి? మా కుటుంబం లేదా? మా కుటుంబం కాదా? మా కుటుంబం ఇప్పుడు మేము పార్టీ చేసుకోలేదా? రేవ్ పార్టీలకు కుటుంబ పార్టీలు మాట్లాడుతున్నారు. సిగ్గుండా కొంచెమన్నా ఆ నోరా మోరా అది. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ ఈ కల్వకుంట్ల కుటుంబమే. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి కూడా గతంలో ఈ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం ఇదంతా కూడా ఆయన ఫామ్ హౌస్లో జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ అదొక ఫామ్ హౌస్కి సంబంధించి వాళ్ళ డ్రగ్స్ బయటపడ్డే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నాడు పైలట్ రోహిత్ రెడ్డి అనుకోవచ్చా? నేను ఏమంటున్నట్టు మీరు ఇంత కూడా స్పందించకుండా మీ పార్టీ విధానం చెప్పకుండా అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా వీళ్ళు సంబంధించినట్టు కదా, బీఆర్ఎస్ పార్టీ పైలట్ రోహిత్ కాపాడుతున్నట్టు కదా. సస్పెండ్ లేదు, వ్యవహారం లేదు, ఏమాట లేదు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డి సస్పెండ్ చేస్తే పైలట్ మాట బయటకొస్తుంది. అందులో ఎవరెవరు ఉంటారు అంటే ఎవరు బయటకొస్తారు? కేటీఆర్ బయటకొస్తాడు. కాబట్టి వాళ్ళు పైలట్ రోహిత్ పైన చర్యలు తీసుకోరు. ఆ చర్యలు తీసుకుంటే కేటీఆర్ బయటపడతాడు అనే నిర్ధారణంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి నేను చెప్తున్నాను, తెలంగాణ భవిష్యత్తుకి, తెలంగాణ యొక్క భవిష్యత్ నిర్మాణానికి ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని దూరం చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తపన పడతా ఉంటే ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, ఈ మేకవన్న పులులు, ఈ దుర్మార్గ వ్యవస్థలు రేపు భవిష్యత్తు కోసం, భవిష్యత్ నిర్మాణం కోసం ఇక్కడ కూడా ఈ ఇష్టమైనతనం కూడా సేవజనీయులు ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడపీడ భావిస్తూ ఉన్నాము. ఈ చీడపీడని త్వరలో మన తగలబట్టే విధంగా, త్వరలో వీళ్ళని బొందబెట్టే విధంగా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చర్యలు కోరుకుంటాం. ఎందుకంటే తెలంగాణ యువతకు మనం కాపాడుకో తరుణం ఇది. ఎందుకంటే ఒకసారి ఒక మొక్క చిన్నప్పుడే దానికి ఒక నిర్మాణంలో కూడా ఏమైనా వంకర తింకర అయితే ఆ నిర్మాణం చాలా దూరం అవుతుంది. తల్లిదండ్రులకు బాధ చెప్పలేము, వాళ్ళ బాధ అవర్ణాయితము. కాబట్టి ఈగల్ టీం స్పష్టంగా పని చేస్తూ ఉంది. ఎంత పెద్ద ఒత్తిడైనా కూడా ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈగల్ టీం చాలా జెన్యున్గా పనిచేస్తోంది. ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమట్టు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఈ ఎపిసోడ్ ఏమవుతుంది. గతంలో సినీ ప్రముఖుల మాదిరిగానే నీరు గార్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే అధికార కాంగ్రెస్ పార్టీ దీన్ని సీరియస్గా తీసుకొని మాజీ ప్రజాప్రతినిధుల మీద, ప్రస్తుత ప్రజాప్రతినిధుల మీద వస్తున్నటువంటి ఏవైతే ఈ ఆరోపణలున్నాయో, వచ్చినటువంటి డ్రగ్స్ పాజిటివ్ మీద ఏ కోణంలో దర్యాప్తు చేస్తుంది, ఎట్లా సీరియస్గా వారి మీద యాక్షన్ తీసుకుంటుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.